గంగా కమాన్ కదా, మళ్ళీ మనం కొంచెం బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా, ఇక్కడనే బస్సెస్ వస్తాయి. ఇక్కడ బస్సెస్ ఎక్కి నెక్స్ట్ టెంపుల్కి మనం అయితే వెళ్దాం. ఓకేనా గైస్, ఆకాశగంగా కాడ ఎక్కినాం కదా, ఇప్పుడైతే జపాలి కాడ దిగినాం. జపాలి బస్ స్టాప్ అన్నమాట కదా, జపాలి బస్ స్టాప్ కాడ దిగినాం. ప్లస్ సైడ్ నడుచుకుంటూ పోవాలి. ఇంకా జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంది అన్నమాట, ఇక్కడ చాలా సూపర్ ఉంది. వెళ్ళిపోదాం హనుమాన్ టెంపుల్కి లోపలికి. ఇట్లా కొంచెం పోయి లెఫ్ట్ వేసుకుంటే మనకు అక్కడ కమాన్ కనిపిస్తుంది. మనం అయితే జపాలికి వచ్చేసాం అనమాట. చూడండి ఇక జపాలి కమాన్ హనుమాన్. వెళ్ళిపోతాం. ఈడనైతే ఇలా మొత్తం చాలా రష్ ఉన్నారు. కార్లను చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఇంకా సాటర్డే, అదృష్టం ఉండాలి. ఇంకా సాటర్డే రోజు వచ్చినాం మనం. ముందుకు రాగానే మళ్ళీ మనకి కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. అందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు జపాలి తీర్థం దగ్గర నుంచి. చాలామంది దర్శనం చేసుకుని అయితే వస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోవాలి. నాకు తెలిసి స్టెప్స్ వచ్చేసి ఒక 1500 దాకా ఉంటాయి స్టెప్స్. అయితే 15,000 దాకా ఉంటాయి స్టెప్స్. చెల్లె మ్యాంగో తింటుంది. ఎండాకాలం మనం ఫుల్ అన్ని టెంపుల్స్ తిరిగి వచ్చే వరకు చాలా కలిసిపోతాం. అట్లనే మనం ఏమన్నా జర్ర కూల్ కావాలంటే మనం కొంచెం విశ్రాంతి తీసుకొని ఇక్కడ ఉన్న డ్రింక్స్ అయితే తాగాలి. ఇక్కడ మ్యాంగోస్, కీరా, బటర్ మిల్క్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇట్లా కొంచెం ముందు వెళ్తుంటే ఇంకా మనం కొన్ని స్టెప్స్ అయితే ఎక్కినా. చాలా ఎండ కొడుతుంది, చాలా అలసిపోయాను అన్నమాట. చూడండి ఇక్కడ కూడా బటర్ మిల్క్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. చాలా దమ్నం అయిపోయినాం. ఒక దిక్కు పైకి చాలా ఎండ కొడుతుంది. మొత్తం చెమటలు అనుకోవాలి. మొత్తం ఫుల్ అయితే చాలా చెమటలు. ఇట్లా మనం ముంగటికి వస్తున్నాం. స్టెప్స్ అయితే దిగుతున్నాం. జపాలి తీరం మొత్తం హనుమాన్ దగ్గరికి. ఇక్కడ గంతతో అనిపించాడు. గంతతో అయితే వేసి చూడండి ఎంత మంచిగా ఉంది గంతతో. చూడండి స్టోన్స్ అయితే చాలామంది పెట్టారు. స్టోన్స్ ఎందుకు పెడతారో నాకు తెలియదు. ఇది స్టోన్స్ ఎందుకు పెడతారా? స్టోన్సా? అయితే అట్లా పెడదాం మళ్ళీ మనం కూడా కొన్ని. నువ్వు పెట్టవా? వచ్చేటప్పుడు పెడదామా? అదే చాలా ఉన్నాయి పైకని, అంత మొత్తం మీదికని పెట్టేసి ఉన్నాయి స్టోన్స్ అయితే. ఆ కొండలు ఎట్లున్నాయి చూడండి. అటు కొండని ఇటు లోయ మధ్యలో మనం ఎట్లుంది చూసినా. మొత్తం లోయనైతే చాలా డేంజర్ ఉంది మొత్తం. చూడండి మొత్తం చాలా డేంజర్. ఈ హైట్ చూడండి ఎట్లుందో, చాలా మీదికి ఉంది. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు. నేనైతే రైట్ వచ్చినాం కాబట్టి చెట్లు ఉన్నాయి కాబట్టి ఏం జర ఉబ్బరిస్తుంది. ఉబ్బరి ఏమీ లేదు, జర చల్లగా ఉంది. గోవిందా గోవిందా. ఇదిగో హనుమంతుడు అయితే కనిపించేసింది. జై శ్రీరామ్. నువ్వు ఇక్కడ చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ ఉన్నారు. జై శ్రీరామ్. ఇంకా చిన్న లిటిల్ హనుమాన్ చూడండి ఎట్లా అవుతుంది. చిన్న లిటిల్ హనుమాన్ ఎంత క్యూట్ ఉంది కదా హనుమాన్. దేవుడైతే అవుతాం. ఇక చపాతీలు కొబ్బరికాయలు పెట్టినమాట తిననీకైతే వచ్చేసినాయి. చూడండి ఎట్లుందో మొత్తం లొకేషన్. చాలా కూల్గా ఉంది. ఎండాకాలం కదా, ఇక చెట్లు ఉన్నాయి కాబట్టి జర మంచిగా చల్లగా ఉంది. లేకపోతే మొత్తం ఈ పాటికి అయితే మా చెట్లు అయితే తడిచిపోతుండే. అంత ఉబ్బరం ఉంది బయటనైతే. ఇంత బాగుందిరా లొకేషన్ అయితే కదా. అమ్మో అందరు చిన్న స్టోన్స్ పెడితే ఇలా అయితే పెద్ద పెద్ద స్టోన్సే పెట్టేసారు. కన్నడ రాయల్ పెట్టినాక ఇంకా ఫోటో కూడా దిగుతారు పెట్టినట్టు. వేరే లెవెల్ మొత్తం. చూడండి గైస్గా, బాబా ఇంత మంచిగా ఉన్నాయి కొండలు అయితే. మనమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం దీన్ని. ఏడరా బండిగా ట్రాక్టర్లు అవి పోతాయి అనుకుంటా. చూడండి గైస్ ఎంత బాగుందిగా లొకేషన్ అయితే. మీరు కూడా ఒకసారి రండి, చాలా సూపర్ ఉంది. ఇంతమంది వస్తున్నారు, అంతా బయట వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కర్ణాటక, తమిళనాడు వాళ్ళే వస్తున్నారు మొత్తం టెంపుల్స్కి అయితే. హనుమాన్ జై శ్రీరామ్
శ్రీరామ్ జై జై రామ్. అరే బోర్డు మంచిగా పెడుతూ దారా, అది క్రాస్ ఉంది దారా బాలాజీ, ఈ బోర్డు దగ్గర మంచిగా పెట్టా. క్రాస్ అయిపోయింది రావా, ఇక మొత్తం క్రాస్ ఉంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై రామ్. చూడండి గైస్, జపాలి అయితే హనుమాన్ది బోర్డు అయితే క్రాస్ ఉండే. ఇప్పుడైతే మంచిగా చేసినాం అనమాట. అందరు కన్ఫ్యూజ్ అవుతారు ఎటు పోవాలని. కొంతమంది అయితే ఈ గుట్టల మీకే పోతారు అన్నమాట. అట్లా మంచిగా మనమైతే బోర్డు పెట్టేసినాం, వెళ్ళిపోం. బాబా బ్యాంబూ స్టిక్స్ చూడు ఎంత పెద్ద ఉన్నాయా, చాలా పెద్ద ఉన్నాయి కదా. ఇంత నీట్గా ఉంది చూడు. చూడండి గైస్, మనమైతే టెంపుల్ కాడికి వచ్చేసినాం అనమాట. ఆ రైట్ తీసుకోగానే టెంపుల్ వచ్చేస్తుంది. బా చూడు ఎంత పెద్ద చెట్టు. మీరు కూడా ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అయితే అస్సలు మర్చిపోకండి. 6 టెంపుల్స్ ఉంటాయి. 120 రూపీస్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. వారే మనకి టెంపుల్స్ అన్ని తీసుకెళ్ళి చూపెడతారు. మంచిగా రండి గైస్, సమ్మర్ హాలిడేస్లో రండి తిరుపతికి. అయితే చాలా బాగున్నది. చూడండి ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంకో ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఎంత నీట్గా ఉండదు చూడండి, చాలా పెద్దగా ఉంది అడవి అయితే. వావ్, చాలా రష్ ఉన్నది అయితే. ఇంకో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఇంకో శివాజీ పెట్టారు అనమాట ఇక్కడ, ఛత్రపతి శివాజీ మహారాజ్ది. చూడండి వచ్చేసినాం సక్సెస్ఫుల్గా జపాలి తీర్థంకి అయితే. వెల్కమ్ టు జపాలి. వావ్, ఇంత బాగుంది లొకేషన్ అంటే, చాలా కూల్గా ఉంది. ఇకనైతే ఫ్లాగ్స్ అయితే అమ్ముతారు మనకైతే హనుమాన్వి. అందరు షాపింగ్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే. చూడండి గైస్, నేనైతే సెకండ్ టైం జపాలికి రావడం. మీరు కూడా అందరూ రండి, చాలా మంచిగా ఉంటుంది ఇక్కడనైతే. ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇక్కడనైతే. చూడండి గైస్, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇట్లా మనం తీసుకున్న తర్వాత కొంచెం రైట్ తీసుకోవాలా, కొంచెం రైట్ తీసుకుని మనకు టెంపుల్ అయితే వచ్చేసాం. ఇదిగోండి చెప్పాలి, హనుమాన్ టెంపుల్. ఈరోజు సాటర్డే పూట వచ్చినాం, మన అదృష్టం. ఇంకా సాటర్డే పూట వచ్చినాం. ఇంకో ఇక్కడనైతే ఇక్కడ అనిపిస్తుంది కదా, అంటే ఈ చెట్టుకి చిన్న ఉండేనంట అప్పుడు, అంటే చిన్న ఉండి అంటే పెరుగుకుంటూ పోతుందంట ఇక్కడ దేవుడి. ఇక్కడ పెరుగుకుంటూ పోతాడు దేవుడు చెట్టుకే, అంత చెట్టుకే పెరుగుకుంటూ పోతాడంట దేవుడు. అట్లా చూడండి గైస్, ఇంకో ఈ చెట్టు కనమాట. ఈ చెట్టు జయరామ్ జయ జయ. అట్లా కొంచెం ఇంకా రైట్ తీసుకోవాలా, కొంచెం రైట్ తీసుకుందాం. ఇక్కడనైతే కోతులు అయితే ఉన్నాయి కదా, ఇంకో ఇక్కడ చెట్టు మీద అవుతుంది కోతి. ఇంకో ఇక్కడ కనిపిస్తుందా, జై హనుమాన్ జై హనుమాన్. చూడండి ఇక కోతులకి అంత పెద్ద తోకుంది చూడు. కోతికి తోకుండు ఇందులో అంత పెద్దగా కదా. ఇంకో రైట్ తీసుకోగానే మనకు గుండం అయితే కనిపించేస్తుంది. చూడండి గుండం, చూడండి గైస్, ఇక గుండం ఎంత బాగుంది. గుండం అయితే ఇళ్ళనైతే స్నేక్స్ అయితే ఉంటాయి. ఇలా జాగ్రత్త ఉండండి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే, బాతింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉంది. ఎందుకంటే ఇలా స్నేక్స్ ఉంటాయి. ఎందుకంటే నేను సెకండ్ టైం కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో స్విమ్ చేసిన, మీకు ఆ వీడియో చూపెడతాను. దీంట్లో ఆ వీడియో ఇస్తాను స్విమ్ చేసింది. ఇళ్ళనైతే అసలు తీయకండి, ఎందుకంటే స్నేక్స్ ఉంటాయి, జాగ్రత్త. ఇలా పాములు ఉంటే తెలుసు, మనం చూపెడదాం. మాకు వచ్చేపు అయితే వచ్చేస్తాయి స్నేక్స్ అయితే. జర్ర రైట్ తీసుకోగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, శివుని కనిపిస్తుంది. ఇక్కడ శివుని విగ్రహం కనిపిస్తుంది. చూడండి ఇక్కడ శివుని ఉంటుంది కదా, ఇంకొకటి శివుని చూసారా గైస్. ఏది స్నేక్ చెక్కీరా అలాది స్టోన్తో చేసారు గైస్. స్నేక్ అయితే స్నేక్ చూడండి, స్టోన్తో చేసారు.
జయ రామ జయ జయ బా జయ జయ జయ. ఇగో ఇదైతే గుండం ఇది. ఇద్దనైతే జాగ్రత్త ఉండదు, ఎందుకంటే ఇలా పాములు ఉంటాయి పక్క. ఇంకా జాగ్రత్త ఉండండి. ఇగో ఇట్లా కాలు కడుకునేటప్పుడు కూడా జాగ్రత్త ఉండదు, నేను చూసుకుంటా కడుకోండి. ఇలా పాములు అయితే ఉంటాయి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా స్నేక్స్ కనిపించింది, ఎప్పుడైతే కనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి అవి లీలాలు ఉంటారు అనమాట. అట్లా అని కొంచెం జాగ్రత్త ఉండండి ఇంటికి వచ్చినప్పుడు. ఇంకో చిన్న నేనైతే కింగ్ ఫిషర్ కనిపిస్తుంది, అరే ఎగిరిపోయింది ఏం రా వీడియో తీస్తున్నా అని చెప్పి. ఇంకా ఇట్లా స్వామి మనం దర్శనం చేసుకొని జర బయటికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా అన్నదానం అయితే పెట్టారనమాట. దేవుని ప్రసాదం అయితే పెట్టారు. ఇప్పుడు దేవుని ప్రసాదం తింటున్నాం. చూడండి గైస్, మీరు కూడా తిన్నాను, చాలా మంచిది. బాలాజీ అయితే ఇప్పుడు ప్లేట్ తెచ్చుకొని పోయాను, చాలా మంచిది గైస్ ఇక్కడ అన్నదానం తింటే. సాటర్డే పూట అదృష్టం ఇంకా మనకు అన్నదానం పెట్టారంటే. గుండం చూడరు మొత్తం, కొంచెం చూడండి చెట్లు ఎట్లా మొత్తం ఎట్లా ఎక్స్ప్లోర్ చేసాం చూడండి గైస్గా. ఒక చెట్టు సర్కిల్గా కనిపిస్తుంది, అది ఏ చెట్టు మీరు కామెంట్ చేయండి ఒకసారి. చూడండి గైస్, ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే అందరూ. జయ రామ